ఇగో ఇది ఫ్యాను, ఇది మొత్తం ఊసిపడ్డది. అంటే వాస్తవంగా పైన ఉండాలి ఇది ఫ్యాను, ఇది మొత్తం ఊసిపడింది. ఇది బీరో ఉన్నట్టు నుజ్జు నుజ్జు అయిపోయింది మొత్తం టోటల్. ఇప్పటికి కాలుతూనే ఉంది. ఇక ఇవి ఈ అదే ఇనుప చీరలు ఏమంటారు చూడు, అవి మొత్తం కాలిపోయినాయి. ఫర్నిచర్ మనకు చిన్న ఒక వ్యక్తి కూర్చునేటివి అవి. ఇవి ఇక్కడ బండి చూడండి, ఇంకోటి కాలుతున్నాయి, ఇంకా వేడిగా ఉన్నాయి. బండి మొత్తం పోయింది. ఎక్కడికక్కడ శిథిల వ్యవస్థలోనే చేరినాయి. అమ్మ మీదేనా షాప్ ఇది? మీది కదా? ఓకే. ఇది కూడా విండో షాప్ ఉన్నట్టుంది. ఇది మొత్తం కూలిపోయింది, ఇది మొత్తం వేడికి కూలిపోయింది. ఆ మంచాలు అమ్మేటట్టున్నారు, బీరువాలు అమ్మేటట్టున్నారు. వీళ్ళంతా ఇవే బిజినెస్లు. విండోస్ కానీ, మంచాలు కానీ, బీరువాలు కానీ. ఇగో ఇవన్నీ విండో కిటికీలు చూడండి, ఇనుప చువ్వలు, ఇనుపవి. ఇదేందో బాల్ ఉన్నట్టు. ఇగో ఇది ఒకసారి ఈ వేడికి మొత్తం అక్కడ మనం లోపలికి పోయి చూసినాం, లోపలి వరకు పోయి చూసినాం, కానీ ఇక్కడ అసలు అది కూడా లేదు. మొత్తం కూలిపోయింది. ఇది అక్కడ ఉన్న అవకాశం కూడా ఇక్కడ లేదు. అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని అంటున్నారు. మొత్తం కిటికీలు ఘోరం. ఇక ఇది కిటికీలు కూడా మొత్తం కాలిపోయినాయి. ఇక మొత్తం చెక్క మొత్తం కాలిపోయినాయి. ఇక మొత్తం డ్రమ్ములు కాలిపోయినాయి. ఈ వాటర్ డ్రమ్ములు కదమ్మా, ఇవన్నీ వాటర్ డ్రమ్ములు కూడా పోయినాయి పాపం. బండ్లు కాలిపోయినాయి. మీ షాప్ అక్కడ ఉందా, ఇక్కడ ఉందమ్మా? ఇదే షాపా? ఏం చెప్పారమ్మా నాయకులు వచ్చారు కదా, ఏమన్నా భరోసా ఇచ్చారా? నేనేం లేనన్న ఇక్కడ. మీరు ఉన్నారు అప్పుడు? లోనే ఉండాలన్న. మీరు ఎన్కి డోర్ నుంచి వచ్చారు కదా? వెనక్కి నుంచి వచ్చేసా. రైట్ ఓకే. వాళ్ళు కూడా బాధలో ఉన్నారు, మనం ఎక్కువ బాధ పెట్టద్దు వాళ్ళను. ఒకసారి ఇటు వద్దాం. బాచుపల్లి ప్రగతి నగర్ ఇదంతా. ఇది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. అయితే ఒక వీళ్ళకి సంబంధించిన వ్యక్తి రెంట్లకి ఇట్లా ఏం తీసుకోడంట, బతుకమ్మని ఇచ్చిండంట. వాళ్ళు కానీ వేసుకున్నారు. ఇక ఇదంతా చూడండి, అక్కడ లోపలికి పోవడానికి ఉండే అవకాశం ఫస్ట్. ఇక వచ్చే కొద్ది మనం లోపలికి కూడా లేదు, మొత్తం కూలిపోయింది ఎక్కడికక్కడ. ఇంక ఇటు వెళ్దాం. అక్కడ మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. ఒకసారి ఇట్లా వెళ్దాము. ఇక ఈ వైర్ల వల్లనే ప్రమాదం. ఈ వైర్ల వల్లనే అవి కూడా కరిగిపోయినాయి వైర్లు మొత్తం. చూడండి, ఇక ఇక్కడ కరిగిపోయింది చూడండి, మొత్తం కరిగిపోయింది ఇక్కడికక్కడ. మరి ఘోరం, దారుణం. అబ్బా ఏం లేదు, మొత్తం బూడిద అయిపోయింది. మీదే. ఒకసారి లోపలికి వెళ్దాం. అమ్మ తాగండి, వాటర్ తాగిండ్రా? తాగండి. ఇదేనా అమ్మ మీరు కూర్చుంటే షాప్? అదే అమ్మ ఇది? ఇదే ఏమమ్మేదమ్మా మీరు? షాబాలు, బీరువాలు, దివాన్లు, డోర్లు, అన్ని, డ్రెస్సింగ్ టేబుల్. ఈ వస్తువు లేదు, ఈ వస్తువు ఉంది అనుకోకూడదయ్యా. అన్ని మరి ఏందమ్మా ఇంత దారుణం అయిపోయింది? ఎంత అంటే కరెంట్ అంటయ్యా, కరెంటు. ఇక ఇయ్యే మీరింది. బీరువాలో బంగారం డబ్బులు పెట్టుకున్నాం. ఏ షాప్ నుంచి మొదలైంది? నేను రాత్రి లేనయ్యా, ఊరు వెళ్ళాను నేను. ఊరు వెళ్తే మా బాబు ఉన్నాడు. ఎట్లా జరిగింది. వెనుక డోర్ ఉన్నందుకు చాలా మంది బతికిపోయారు. వెనుక డోర్ లేకపోతే కష్టం ఉంటుంది. దేవుడు మనుషుల ప్రాణాలు రక్షించాడు. ఒకసారి వెళ్దాం. ఇంకా మీరు ఇక్కడనే ఉన్నారా అండి? ఓకే. మరి ఘోరం. వాళ్ళకి తిండి లేదు పాపం, మరి దారుణం ఉన్నారు. అమ్మాయి ఎవరన్నా ఉన్నారా? మొత్తం కూలిపోయింది ఎక్కడెక్కడ.
ఇవన్నీ ఇక్కడ ఒకసారి చూపించేసాయి. ఇదంతా ఎండింగ్కి వచ్చినాం మనం. ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటూ వచ్చిన ఇదంతా ఎండింగ్ ప్లేస్. ఇక 2-3 షాపులే ఉన్నాయి కాలిపోయినాయి. దాదాపు 23 షాపులు కాలిపోయినాయి అని చెప్తున్నారు. మొత్తం 30 షాపులు ఉంటాయో మరి. ఇది మెయిన్ రోడ్కే ఉంది. మెయిన్ రోడే, ఇదంతా మెయిన్ రోడే. మొత్తం అక్కడికక్కడ కూలిపోయింది పాపం షాపులు. మరి ఘోరం, దారుణం. ఇది ఎండింగ్కి వచ్చేసినాం మనం. ఎండింగ్కి వచ్చినాం దాదాపుగా. మొత్తం అక్కడికక్కడ వేడికే పోయింది చూడంత. చాలా మీదేనండి షాప్? మీరున్నదండి షాప్? ఇదేనమ్మా ఈ షాప్లో ఏమేమి అమ్ముతారమ్మా మీరు? డోర్లు, సోఫాలు, కుర్చీలు అన్ని అమ్ముతారు. అన్ని అమ్ముతారు మా అబ్బాయిలు. నైట్ ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీరు లోపలనే ఉన్నారా? మేమైతే వసంత నగర్ లో ఉంటాం అయ్యా. మేము అబ్బాయిలు ఇక్కడ ఉంటారు. కొడుకు మీ అబ్బాయి ఉన్నాడా? ఉండారు. మీ అబ్బాయి మీ కోడలా? అయితే 10:30కు జరిగింది అయ్యా. ట్రాన్స్ఫారం పేలి మొత్తం మంటలు వచ్చినాయ్యా. గ్యాస్ స్టవ్లకు, గ్యాస్ కొండలు, తమ్మాలు అన్ని పేలి ఏం తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అయ్యా. ఏమి లేవయ్యా. కట్టుబట్టలతో వచ్చినారయ్యా. నా బిడ్డలు బయటికి దేవుడు బిడ్డలు బయటికి ఏం చేస్తాం? ఏడున్నారు మీ కొడుకు మీ కోడలు? ఏడున్నారు? సరేలే, ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. ఎన్ని లక్షల నష్టం జరిగింటది మీకు? మా అబ్బాయిలకైతే మొత్తం సామాన్తో సగా 10 లక్షలు పైనే ఉంటాయి. 10 లక్షలు సామాన్ ఉన్నాయ్యా. ఏం మిగలలేదు, మొత్తం కాలిపోయినా. మేము అంతా తిరిగి వచ్చినాము. ఏం లేదయ్యా. కట్టుబట్టలతో బయటకు వచ్చినారయ్యా. ప్రాణాలు పట్టుకోండి. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? నాకు 2 అయ్యా. ఈయన మీ పెద్ద అబ్బాయి. ఆయనకి ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు అయ్యా. ఇదే పని ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాడు ఇదే షాపు? 10 సంవత్సరాల పైన. ఇంత నష్టం జరిగింది మీకు. ఇంకా ఏంటంటే దాంట్లో దాచుకున్న డబ్బు, బంగారం కూడా మరి. బంగారం అంటే బ్యాంకీలో పెట్టింది కానీ బంగారం ఎండి అవన్నీ ఉన్నాయ్యా. ఎండి కూడా కాలిపోయిందా? మొత్తం. డబ్బు ఎంత కాలిపోయింది అని చెప్పి మీ కొడుకు మీ దగ్గర? డబ్బు కూడా కాలిపోయింది అయ్యా. ఎంత కాలిపోయిందో నాకు తెలియదు. ఏం తీసుకోవడానికి అవకాశం లేదయ్యా. ఆధార్ కాగితాల కాడ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, 11 సంవత్సరాలు నా మన వాళ్ళకి అన్ని కాలిపోయినాయి. ఏం తీసుకోవడానికి అవకాశం లేదయ్యా నా వీటికి. ఏం చెప్పారమ్మా నాయకులు వచ్చారు కదా, ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు? ఏం చెప్పినారు మరి, ఏంటి రాస్తామని. దేవుడి చెత్త ఏదన్నా రాస్తే. షాపులు అవే ఉన్నాయి కదా మీ? కాదమ్మా, ఇక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళంతా ఒకటేది, ఒక సైడ్ వాళ్ళేనా? ఆంధ్ర నుంచి? ఆంధ్ర. ఏ ప్రాంతం? ఆంధ్ర నుంచి. ఇప్పర్రెడ్డిపాలెం, నరసరావుపేట. ఇప్పరెడ్డిపాలెం. ఇప్పర్రెడ్డిపాలెం అదే ఊరోళ్ళ? సగం మంది అటు, సగం మంది నరసరావుపేట అనుకోరా? నరసరావుపేట, ఒంగోలు, నరసరావుపేట. ఒకసారి ఇటు వెళ్దాం. వీళ్ళంతా నరసరావుపేటనంట. ఇప్పరెడ్డిపల్లి ఏదో అని గ్రామం చెప్తుంది. నరసరావుపేట ఎండింగ్ ఇది అంతా. ఇక ఇక్కడి వరకు కాలిపోయింది ఆ షాపు. అక్కడ చూడండి. మరి ఘోరం, దారుణం. ఇదిగో ఇక్కడి వరకు, ఈ ఎండింగ్ వరకు వచ్చింది ఇక్కడ. ఈ దాదాపు ఇది 22వ షాప్ అని చెప్తున్నారు. ఈ కాలిపోయిన ప్లేస్ అది. దాని పక్కది 23వ షాప్ అని అంటున్నారు. అది 23వ షాప్ అంటున్నారు. ఈడి వరకు 22 షాపులు అంట. 22, అది 23వ షాపు. అవి కూడా కొన్ని కాలిపోయినాయి వెనక. అక్కడన్నా మనం లోపల వెళ్ళి వంట రూమ్లో అవన్నీ చూసినాం కానీ ఇక్కడ అయితే ఏమీ లేదు. ఇప్పటికి కూడా బొగ్గులో మంట, పొగలు, వేడి. నేను ఇప్పుడు ఈడ నిల్చున్నా, ఆ వేడి నాకు కొడుతుంది. ఒకసారి ఇటు వెళ్దాము. ఇక్కడ ఉన్నారు, వీళ్ళతోటి మాట్లాడించి ఒకసారి 2 నిమిషాలు మాట్లాడిద్దాం వాళ్ళతోటి. అమ్మ నమస్తే, మీవేనమ్మా షాప్? కూర్చో, వస్తా, కూర్చో.